ప్రముఖ దర్శకులు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. థర్టీ-ఇయర్స్ పృథ్వీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాధారణంగా గట్టిగా డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విఎన్ ఆదిత్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. అలాగే దిల్ రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్. శర్వాణి మోహన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శిరీష చౌదరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిద్ధు రాయల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాయల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గూడూరి కిషోర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. మాస్టర్ అద్వితేజ్ రెడ్డి గారు, ప్లేస్ లేదు ఇక్కడ, పర్లేదు. ఏమండి ఏమండి మిడిల్ మిడిల్ ఇక్కడ. సార్, ఎస్, ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఆదాభివందనాలు. ఎందుకంటే 2099 అనుకుంటాను, 1989లో సాంగ్ రాశాను. 94లో అన్న రంగన్న రంగారెడ్డి అన్న మల్కపేటకు మంచి పేరైతిరన్న అని ఒక పాట రాస్తే ఆ పాటకి నాకు అవార్డు ఇచ్చారు సార్. ఈ సినిమాకి కూడా నాకు అవార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వీడే మన వారసుడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని మీ అందరూ చేస్తారని ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకుపోయేది మీరే, ఎంత దూరమైనా తీసుకుపోగల శక్తి మీదే. ఆ విధంగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నేను చాలా మాట్లాడాను, మా సార్ మాట్లాడతారు. రోజు వీడే మన వారసుడు అనేటువంటి ఒక మంచి పేరుతోని రమేష్ నాకు గత 25-30 సంవత్సరాల నుంచి నాతో కాన్స్టిట్యున్సీలో ఆ ప్రాంతంలో తిరుగుతూ నాతో ఉండేటువంటి రమేష్ ఈరోజు ఒక చక్కటి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మనందరం కూడా అభినందించాలి. మీరందరూ కూడా అభినందించమని చెప్పి ముందుగా నేను కోరుతున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరుడు, ఆయన కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, పోలీస్ అధికారి అయినా మంచి ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మంచి కళాకారునిలాగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తేజ గారు, ఇంకొక మా నాయకుడు సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు సోదరీమణులకు, అదేవిధంగా ఈ సినిమాలో రమేష్తో పాటు నటించినటువంటి అందరి మరి మంచి కళాకారులకు కూడా ఈ సందర్భంగా ముందుగా నేను అభినందనలు తెలుపుతూ, ఒక మనిషి జీవితంలో చాలా కళలు కంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఒక వారసుడు అనేది కూడా ఒక కళనే. కళలు అనేటువంటి కళలు ఎప్పుడు నిజమవుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందులో రమేష్ కూడా ఒకడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1994లో
నా ముందు వచ్చి రోజొక గంట సేపు ఏదో ఒక 2 పాటలు పాడి ఇది బాగుంటే మీరు చెప్పండి సార్, ఇది ఎన్నికలలో నేను బాగా ముందొచ్చి నేను ఈ సాంగ్స్ అన్నీ గ్రామాల్లో తిరుగుతూ పాడతా అని చెప్పేవాడు. నిజంగా రమేష్కి ఆ రోజు నుంచి ఇది ఒక కోరిక ఉన్నట్టుంది. మనం చూస్తున్నాం మహా నటులు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మరి కళాకారులే కాదు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక వెలిగినటువంటి వ్యక్తులు. నేను అనుకుంటా ఆ రోజు ఈ రమేష్ లాగానే గ్రామాలలో నుంచి వచ్చినటువంటి ఆ నాయకులు మహానాయకులుగా మారారు. మరి ఈరోజు ఆ రమేష్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు గానొస్తుంది. నిజంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా మన గ్రామాల నుండి వచ్చినారు. వాళ్ళు పోయి అక్కడ అంతా గొప్పవాళ్ళు అయినప్పుడు నేను కూడా ఎందుకు కావద్దు, ఇది నా ప్రయత్నం అని చేయడం అనేటువంటిది అది మానవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సినిమా ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటామో ప్రజలలో మంచి సందేశం పోవడానికి కావచ్చు, రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి సినిమాలను తయారు చేయడంలో కావచ్చు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే ఒక కుటుంబాల చరిత్రనే రాస్తున్నటువంటి సినిమాలు ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే ఓన్లీ ఈ రోజుల్లో ఉండేటువంటి డింగ్ డాంగ్ లాగానే అలాంటి సినిమాలు ఉంటాయి. ఆ రోజుల్లో నిజంగా మేము చదువుకునే రోజుల్లో చూసేవాళ్ళం. ఒక అక్కినేని నాగేశ్వరరావుదో ఎన్టీ రామారావు గారిదో సినిమాలు వస్తే ఆ కుటుంబాలకు ఆ ప్రజలకు అక్కరొచ్చేటువంటి ఒక మంచి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం ఈరోజు మనకు ఈ సినిమా రంగం మీద ఈ సినిమాల మీద ఇప్పటికి ఉంది, ఎప్పటికి ఉంటుంది. ఈ సినిమా రంగము ఉన్నన్ని రోజులు కూడా అలాంటి మహానాయకులది ఈరోజు తప్పకుండా ఉంటుంది. అదే ఆసరగా తీసుకొని మన వాళ్ళు ఈరోజు రమేష్ చేస్తుండొచ్చు, వాళ్ళ కుటుంబాల నుంచి రావచ్చు, బయటి వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కళ అనేటువంటిది మరి కళాకారులలో నేను కలవాలనుకునేటువంటి ఒక తపన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం ఈరోజు కాకుండా ఎప్పుడైనా తప్పకుండా అది ఫలిస్తుంది. అందులో రమేష్ తీసినటువంటి వారసుడు అనేటువంటిది కూడా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మాట. అది వీడు మా వారసుడు అవుతాడు అని మన ఇంట్లో ముందు నుంచే చెప్తుంటారు మన పెద్దోళ్ళు. అట్లాగే ఈరోజు మనోడు కూడా మన వారసుని తయారు చేసినందుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలని, ఆయన శ్రమకు ఫలితం రావాలని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎందుకంటే నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, లేకపోతే మీ అందరి మాటలు కూడా వినిపోయేవాడిని. నాకు ఇప్పటికే సమయం వేరే ఒక మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తున్నానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు 30 years పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పృథ్వీ గారు. ముందుగా మా మల్రెడ్డి రంగారెడ్డి గారికి నమస్కారాలండి. మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్ ఒక్క నిమిషం. మల్రెడ్డి రంగారెడ్డి గారు, హీరో గారు, పృథ్వీ గారు, సమ్మెటి గాంధీ గారు, లావణ్య గారు, అలాగే రెడీ. యా పృథ్వీ గారు. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ వచ్చిన ఇక్కడ దయచేసి కొంచెం అందరూ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళండి. పృథ్వీ గారు ఒక్కళ్ళే కొంచెం మిడిల్లో ఉంటారు కెమెరాస్కి ఫుటేజ్ కోసం. యా హీరో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు హీరోగా చేయడం అంటే నిర్మాత కూడా రమేష్ ఉప్పు.
అద్భుతంగా చేశాడు ఆయన, కొత్త టాలెంటు. ఈయన్ని చూస్తే నాకు ఎక్కడ మన కాశీ గారు సమ్మటి గారు రండి ఇటు. కాశీ విశ్వనాథే కదా కన్నడలో ఒక ఆయన ఉండేవాడు, ఒక ఆయన సేమ్ ఫిజిక్ సేమ్ పర్సనాలిటీ. అంటే మనం ఏది మాట్లాడినా ఒక ఇంగ్లీష్ రానోడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అదే తర్వాత ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అద్భుతంగా ఇన్ని శాఖల్ని తన భుజం మీద పెట్టుకుని, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, ప్రొడ్యూసర్. సో ఇన్ని శాఖలు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో రమేష్ ఉప్పు గారు ఇదివరకు మనం కలిసాం మా విజయ రంగరాజు గారు కానీ, దీంట్లో యాక్ట్ చేసిన మా సమ్మెట గాంధీ గారు, ఇక ఇక్కడ హీరో గారు ఉన్నారు, ఇటు సమ్మెట గాంధీ గారు ఉన్నారు. వీరిద్దరి కోసమైనా మనం రావాలి, మాట్లాడాలి అని చెప్తే ఆయన చేసిన తాత పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. అతని పాట చాలా న్యాచురల్గా ఉంది, సినిమాటిక్గా లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. అలాగే వాళ్ళు మాస్ ఉంది. ఆయనతోటి యాక్ట్ చేసిన హీరోయిన్ ఇక్కడెక్కడో ఉండాలమే, పల్లవి గారు, లావణ్య రెడ్డి గారు. ఈవెన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దంటే ఇక్కడే ఉంటాను నేను అనేది. సో వెరీ గుడ్ యాక్ట్రెస్. అలాగే మా సమ్మంటి గాంధీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరుడు దిల్ రమేష్ గారు. ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది మేము ఇద్దరం ఇక్కడ రావటం, కలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా సముద్ర గారు, డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన నాగ మహేష్ గారు, అలాగే జూనియర్ రాఘవేంద్ర గారు, విఎన్ ఆదిత్య గారు. ఇలాగే నేను చెప్పా ఇప్పుడే సముద్ర గారితో, నేను ఏదో సినిమా చూశానండి మొన్న, మీది ఒక బిట్టు ఉండదు, నేను బాలయ్యకి వారసుడిని అది ఇదని మీసాలు తెప్పి చేస్తాడు, అలా కంటిన్యూ అయిపోతే అద్భుతం. భాగ్యరాజలాగా ఆయన డైరెక్షన్లో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏంటో కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ భాగ్యరాజ గారిలాగా. అలాగే విఎన్ ఆదిత్య గారు ఏంటంటే ఏదన్నా ఒకటి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాం, సౌమ్యుడు ఆయన. ఏదన్నా దర్శకులు రాఘవేంద్ర గారి దగ్గర ఉండిపోయారు, అలాగా అలా ఉండిపోయారు అక్కడ. ఆయన బయటకు వస్తే మళ్ళీ అద్భుతమైన సినిమాలు మళ్ళీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే సమ్మెట గాంధీ గారు అంటే మాకందరికీ, మా కళాకారులందరికీ అన్నయ్యలు అంటాడు, మాకందరికీ ఒక గురువు. ఎందుకంటే స్టేజ్ తల్లిపాలు తాగి, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అంటే తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ డబ్బా పాలు తాగి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ పలికే భావాలు, ఆయన పాడిన పాట కానీ, బాలయ్య బాబు గారు ఆయన పాడుతుంటే అలాగా చూస్తూనే ఉన్నాడు. అలాగా ఆయన ఇంకా అద్భుతమైన నటులు, వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ టీం అందరినీ ఆశీర్వదించడానికి, సినిమాలో నటించకపోయినా చాలామంది వచ్చారు. అలాగే మా కృష్ణసాయి గారు ఇక్కడ ఎక్కడో ఉండాలి, వారు కూడా అద్భుతంగా మరి ఉన్నారు అక్కడ, ఉన్నారు రండి. కృష్ణసాయి గారు ఉన్నారు, మంచి వ్యక్తి ఆయన. మేము కూడా చాలాసార్లు వారితో ట్రావెల్ చేసాం. నేనేంటంటే సింగపూర్లో ఉన్నారనుకున్నా, ఇదేంటి సడన్గా ఎక్కడ కనపడ్డారనుకున్నా, వచ్చేసారంట. సో సినిమాలో ఆద్యంతం ఆయన ఇంతకుముందు చెప్పారు, ఈ సినిమాకి మేము చిన్న సినిమా అయినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. వీరికి రమేష్ ఉప్పు గారికి అద్భుతమైన సహకారం ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి వారికి అద్భుతంగా, వారి బ్యానర్కి కానీ వారికి కానీ ఏంటంటే అన్నీ పెట్టాడు ఆయన, మసాలాలన్నీ. జ్యోతిలక్ష్మి, జయమాలిని అన్నారు, వాళ్ళు ఎవరో ఇక్కడ తెలియదు నాకు, వాళ్ళ పేర్లు తెలియవు, క్షమించాలి. అందరూ బాగా ఈ సినిమాకి మొత్తం అద్భుతంగా చేశారు. ఫైట్స్ బాగా చేశారు మీరు, కాబట్టి సెంటిమెంట్ ఉంది దీంట్లో. సో అన్ని రకాలుగా ఒక మంచి సినిమా. ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించాలి. కాబట్టి మీరందరూ నిండు మనసుతోటి వారి టీంని, హీరోని, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాత, దర్శకులు, హీరో రమేష్ గారికి, అలాగే మా సమ్మెట గాంధీ గారు 100 సార్లు మెసేజ్ పెట్టేవాళ్ళు ఆయన, పాపం ఆయన, మీరు వస్తున్నారా రావట్లేదని. వచ్చాం, ఇంతమందిని కలిసాం, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో
ఇలాంటి సినిమాలకి మంచి తీయండి. ఈసారి చేస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం. మంచి సినిమా చేద్దాం. సో ఇది హిట్ అయిన వెంటనే మీరు మొదలు పెట్టేస్తారు మళ్ళీ. సో అలాగే వీరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. గారికి జ్యూయల్ థీఫ్ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారికి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది. ఆ టైంలో వారు సింగపూర్లో ఉండి రాలేకపోయారు. ఇవాళ వచ్చారు కాబట్టి సముద్ర గారి చేతి మీద మెమంటోను, కృష్ణసాయి గారు, పృథ్వీ గారి చేతి మీద సర్టిఫికెట్ ఇప్పిస్తాను, తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఐ రిక్వెస్ట్ మెయిన్ యాక్టర్స్ తప్పితే మిగతా వాళ్ళని దయచేసి కిందకు వచ్చేసేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. సో మెయిన్ యాక్టర్స్ గారి లాగా, పాండ్యరాజు గారి లాగా, ఒక దాసనారాయణరావు గారి లాగా అన్ని శాఖలు ఆయనే చేశారు. కథ, మాటలు, పాటలు, నిర్మాత, డైరెక్షను, ఆఖరికి సాంగ్స్ కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఉప్రమేష్ గారికి. సో తను ఫ్యూచర్లో గొప్ప హీరో అవుతాడో లేదో చెప్పలేను, కానీ గొప్ప ఆర్టిస్ట్ మాత్రం అవుతాడు. ఈరోజు థియేటర్ నిండినట్టు రేపు పబ్లిక్ కూడా ఈ సినిమా రిలీజ్కి ఇంత గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిట్టా సురేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే చైర్మన్ గారు మాట్లాడవలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి సురేందర్ రెడ్డి గారికి. నిజంగా ఈరోజు మన వారసుడు చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి మంచి పట్టున్నటువంటి డైరెక్టర్ సముద్ర గారు, పృథ్వీ గారు, ఎన్నో సినిమాలు నటించిన రమేష్ గారు, మరి గాంధీ సమెట గాంధీ గారు, సాయి గారు, హీరో గారు, పేరు పేరు అందరు వేదిక అందరూ, వారితో పాటు మన రామ్దాస్ తేజ గారు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఇందులో పెద్దయినా ఒక నిమిషం ఇక్కడ ఇంకా బాబాయ్ ఒక నిమిషం ఉండవా, డిసిప్లిన్ చేయండి, వేదిక డిసిప్లిన్ ఉంచండి, వెనక జరగండి. అంతేకాకుండా ఈ సినిమాలో మనసు పెట్టి నటించినటువంటి నటినట్లందరికీ కూడా వాళ్ళ మనసులలో ఏముంటుందంటే మేము ఇంకో సినిమాలో ప్రమోషన్ రావాలి, మాకు ఇంకో దగ్గర అవకాశం రానటువంటి తహతలాడుతూ ఇందులో నటించినటువంటి నటీమణులు ఎందరో కింద ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేదిక మీదకి పిలిచాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా బాగా చేసినారు. ఉప్పు రమేష్ టాలెంట్ గురించి మళ్ళొకసారి చెప్పడం కాదు. ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉండే, మంత్రి గారికి చాలా ఎమర్జెన్సీ ఉండి మాతో ఈ సందేశం చెప్పి పంపినారు. ఏమనంటే ఈ సినిమాని నేను ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా టికెట్లలో రాయితీ ఇవ్వడానికి ఉపయోగపడేంతగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి మీరు చెప్తున్నారు సురేందర్ రెడ్డి సాబ్. తప్పకుండా దీన్ని చూసి సినిమాటోగ్రఫీగా చెప్పినటువంటి విధానం ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాని రాయితీ వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది. దీంట్లో సందేశాత్మకంగా కూడుకున్నటువంటి సినిమా నిజంగా ఒక రకంగా మేనరికం చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతున్నటువంటి దాన్ని చూపిస్తూ ఓ పక్క బానిస, ఒక పక్క డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతున్నటువంటి యువత, వాళ్ళందరినీ ఏ రకంగా దారి మళ్లించినటువంటి ఘటన, ఇట్లాంటి వాటన్నిటి కూడా సందేశాత్మకంగా చూపించినటువంటి చిత్రాన్ని మనందరం కూడా కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి 18వ తారీఖున రిలీజ్ అయిపోతున్నటువంటి సినిమా మనం అందరం కూడా చూసి కుటుంబ సమేతంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి. వీడే మన వారసుడు ట్రైలర్కు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, వేదికల నుంచి పెద్దలందరికీ వందనం, అభివందనం, అభినందన చందనం. నిజంగా మన హీరో ఉప్పు రమేష్ కాదండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉక్కు రమేష్గా మారుతాడని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ కథా చిత్రంతో ముఖ్యంగా మేనరికం వల్ల జరిగే ఇబ్బందుల గురించి ఇతివృత్తంగా తీసుకొని తాను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి ఆ సినిమాలో నాయకత్వం వహిస్తూ అటు లావణ్యారెడ్డి గారు కూడా ఆ ప్రేమతత్వం, అమాయకత్వం రెండు కలబోసినటువంటి ఫేస్కి ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ దీన్ని చిన్న చిత్రంగా ఫీల్ కావద్దు. ఇది చాలా పెద్ద చిత్రం అండి. ఎందుకంటే ఏదైతే కథనం
అద్భుతంగా పాటలు అన్ని నవరసాలు ఎక్కడైతే మనం పండిస్తారో ఆ సినిమా తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని, మీరందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో ఈ హాల్ మారుమోగేటట్టు మనం ఆశీర్వదించాలని, అభినందించాలని, శుభాకాంక్షలు తెలియపరచాలని మీ అందరికీ మరొకసారి తెలియపరచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా ఈ హిట్ అవుతుందని నేను అన్నగారు ధర్మబద్ధంగా, మన సురేందర్ రెడ్డి అన్నగారు ధర్మబద్ధంగా ఆశీర్వదించడానికి వచ్చారు. మిగతా సీనియర్ నటులందరూ న్యాయబద్ధంగా వచ్చారు. నేను చట్టబద్ధంగా కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, తప్పకుండా ఇది మౌతటది రమేష్ ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన అన్ని యాంగిల్లో ఆయనలో ఉన్న కళా తృష్ణను గుర్తించి తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి రమేష్ అన్నదరి టీంకి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి, మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ, సహనటి నటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీడే మన వారసుడు రమేష్ ఉప్పు గారి దర్శకత్వం, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇంత పొడవాటి టైటిల్ కార్డు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నేను మన రమేష్ ఉప్పు గారు చూస్తున్నాను. ఈయనకిను ఆయనకి ఒక పోలిక ఉంది. ఆయన కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మేస్త్రి అని తీశారు. ఈయన కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఈ రకంగా ఇద్దరికి సంబంధం ఉంది. రమేష్ ఉప్పు గారు కూడా మన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు అంత అవ్వాలని, ఇలాంటి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం రావడానికి కారకులు రమేష్ గారు, మా అన్నయ్య గారు సమ్మెడి గాంధీ గారు. గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. రంగస్థలం మీద, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ 3 మాధ్యమాల ద్వారా నంది అవార్డ్స్ పొందిన ఏకైక నటులు మా అన్నగారు సమ్మెడి గాంధీ గారు. మా చాలా గురుతులు. అబ్బాయి రావాలంటే వస్తానన్నగారు అని చెప్పాను, వచ్చాను. ఈయన ముఖ్య పాత్రలో చేయటం, అలాగే కలిసి పనిచేశాము లావణ్యారెడ్డి, ఆవిడ ఇందుట్లో రమేష్ గారి భారీగా మంచి పాత్ర చేశారు. మంచి నటి ఆవిడకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. సురేంద్ర గారు సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పండి. శ్రీ వెంకట్ గారా, అట్లాగే డిఓపి అది కూడా బాగుంది, యాదగిరి గారిది. ఈ సినిమా ఒక అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. ఇక్కడ వచ్చిన అభిమానులు చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్టుగా ఉంది, సక్సెస్ మీట్లో ఉంది. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, వీడే మన వారసుడు గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వీడే దాసరి గారి వారసుడు.